Hello guys, welcome to one more video and welcome back to my channel. So welcome to one more outfit from scratch video. So ee roju manam outfit from scratch anedi na old saree tho cheyabothunnan anamata. Old ante na marriage time lo తీసుకున్న saree. So meeku ikkada istanu nenu like నేను కట్టుకున్న ఆ శారీ అప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి. సో దిస్ ఇస్ ద శారీ. యాక్చువల్లీ ఏంటంటే ఆర్గన్జా అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంది అండ్ ఆల్సో హైట్ ఆఫ్ ద శారీ తక్కువ వచ్చింది అనమాట. సో ఇది నేను తాన్లో తీసుకున్నాను. 6 మీటర్స్ తీసాను లక్కీగా. సో 6 మీటర్స్ అంటే ప్లెంటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఉన్నట్టే. సో దీన్ని ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను, ఎలా చేద్దాం అనుకుంటున్నా అనేది కూడా నాకు ఇంకా క్లారిటీ లేదు. అసలు ఇది అవుట్పుట్ బాగా వస్తుందో లేదో కూడా నాకు కాన్ఫిడెన్స్ అయితే లేదనమాట. లెట్స్ సీ, ఒక్కొక్కటి సక్సెస్ అవుతుంది, ఒక్కొక్కటి ఫెయిల్యూర్ అవుతుంది. బట్ ఇది ఏమవుతుందో దీని వీడియో ఎండ్ లో తెలుస్తుంది అనమాట మనకి. లేదా ఈపాటికే మన thumbnail లో నేను పెట్టేసి ఉంటాను ఫెయిల్ సక్సెస్ అని చెప్పేసి. సో లెట్స్ సీ గైస్. అండ్ ఇది నేను నా మ్యారేజ్ టైంలో తీసుకున్నాను అనమాట. డైలీ వేర్ కట్టుకోవడానికి ఉంటాయి కదా అని చెప్పేసి. అండ్ కలర్ అది కూడా చాలా నచ్చింది. లైక్ మంచి పిస్తా గ్రీన్, పేస్టల్ గ్రీన్ అనమాట. సో యా, దీన్ని ఇంకా శారీ సర్వీస్ అయిపోయింది అనమాట. సో దీన్ని కొత్తగా వేసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వ్లాగ్ గైస్. సారీ, లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో గైస్. హలో గైస్, సో వెల్కమ్ టు డే 1 ఆఫ్ స్టిచింగ్. ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాను అనమాట. ఇప్పుడు పాయింట్ ఏంటంటే నేను కల్లీస్ స్టైల్లో కుట్టబోతున్నాను. అండ్ నేను కల్లీస్ ఎప్పుడు స్టిచ్ చేయలేదు, ఎక్కడ నేర్చుకోలేదు. సో ఇదంతా మన సొంత బ్రెయిన్ వాడి ఇప్పుడు నేను కుట్టబోతున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం మ్యాథ్స్ తెలుసు కాబట్టి ఎంత కట్ చేసుకోవాలి అదంతా కొంచెం ఐడియా ఉందిలేండి. అండ్ అంతే. సో బేసిక్గా ఆల్రెడీ కుట్టున్నాను కాబట్టి కొంచెం వెంటనే స్ట్రైక్ అవుద్ది. సో మొత్తానికి ఏదో నా సొంత బ్రాండ్ నేను చేయబోతున్నాను అనమాట. అండ్ కొంచెం టెన్షన్ గా కూడా ఉన్నాను. అంటే లుగ్గులు వచ్చినా లేదంటే విత్ సరిపోకపోయినా లైక్ మన బెల్ట్ దగ్గరది, సో అలా ఏదైనా అయినా కూడా వీఆర్ డన్ విత్ దిస్ వీడియో. సో లెట్స్ హోప్ దిస్ గోస్ వెల్. అండ్ ఫస్ట్ కలీస్ కట్ చేసుకుందాము క్లాత్, దాని తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby I have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay. And tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away, as you fade away. As you fade away.
బ్యూటిఫుల్ గా వచ్చాయో, చాలా గుడ్ లుకింగ్. సో చాలా బాగుంది, చాలా నీట్ గా కూడా ఉందన్నమాట. యాక్చువల్లీ నేను ఇప్పుడు రియలైజ్ అయ్యాను కొత్త విషయం. సో మ్యాటర్ ఏంటంటే యాక్చువల్లీ ఒక అనార్కలి కుట్టడానికి నాకు 4 మీటర్స్ సరిపోతుంది, లేదా 3.5-4 మీటర్స్ సరిపోతుంది అనమాట. నేను ఇప్పటివరకు 5 మీటర్స్ తీసుకునేదాన్ని, అందుకే ఫుల్ గేర్ వస్తుంది అనమాట. లైక్ అంటే బాగుంటుంది అనుకోండి, బట్ 3.5 మినిమం సరిపోద్ది. 4 నుంచి 5 వరకు పెట్టుకోవచ్చు, బట్ 4 ఉంటే నీట్గానే ఉంది ప్రస్తుతానికి అయితే. సో ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ 2 గైస్. సో కలీస్ బాగా వచ్చాయి కాబట్టి ఇప్పుడు దీనికి బాడీ పార్ట్ సెట్ చేయాలన్నమాట. అండ్ ఇది మంచి పేస్టల్ గ్రీన్ అన్నాను కదా, సో దీనికి ఏ కలర్స్ వేద్దామా అని ఆలోచిస్తున్నాను అనమాట. నాకైతే రెడ్ వేసుకోవాలని ఉంది, సో డార్క్ రెడ్ అది వేసుకోవాలని ఉందన్నమాట. బట్ మనకి దొరకాలి కదా మెటీరియల్, ఆరెల్స్ ఏమో నాకేమీ ఐడియా తట్టట్లేదు. లేదంటే ఈ పింక్ ఇలాగా పేస్టల్ పింక్ తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా తీసుకోవచ్చు. ఐ హ్యావ్ టు సీ నౌ. సో ఇప్పుడైతే ఆ షాపింగ్కి వెళ్దామా, బికాజ్ ఈరోజు సాటర్డే అనమాట. సో ఇప్పుడు వెళ్ళి చేసుకుని వస్తే రేపు స్టిచ్ చేసుకోవడానికి వద్దు. మళ్ళీ సండే అయితే ఈవినింగ్ 3 వరకు తీరు, ఆఫ్టర్నూన్ 3 వరకు. సో టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఐ క్విక్లీ చేంజ్ అండ్ కమ్ గైస్ అండ్ విల్ గో ఫర్ ద షాపింగ్ నౌ. మనం ఇంత తీసామా? ఓకే, సో ఇట్స్ ఏ వీక్ లేటర్. ఆల్రెడీ చెప్పినట్టుగా మెటీరియల్ అది డై చేసి తెచ్చానా, అండ్ నెక్స్ట్ ఏంటంటే లైనింగ్ కూడా తెచ్చానా. సో అది తెచ్చాక కూడా నాకు ఇంకా స్టిచ్ చేయడానికి కావలేదు. సో ఇప్పుడు ఇంకొక 4 days అయింది. దాని తర్వాత ఫైనల్లీ ఈరోజు స్టిచ్చింగ్ అయిపోయింది. యాక్చువల్లీ నేను ఇంకా ఇది షూట్ చేయాలన్నమాట, బికాజ్ అలాగా ప్రోకాస్టినేట్ అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ కూర్చొని చాలా ఇంట్రెస్ట్తో స్టిచ్ చేస్తాను అనమాట. సో టాప్ పార్ట్ అయిపోయిందండి. యాక్చువల్లీ నేను మీకు కాస్ట్ చెప్పలేదు కదా, సో ఇలాగ నాకు ఇది 900 రూపీస్ పడింది ఓన్లీ ఈ క్లాత్. దిస్ 1.4 మీటర్ క్లాత్ అనమాట. సో ఓకే, నేను తర్వాత ఏం రియలైజ్ అయ్యానంటే, ఇప్పుడు నేను శారీలో చున్నీకి తీసాను కదా సపరేట్గా, అది చున్నీకి తీయకుండా దాన్ని నేను డ్రెస్కి వాడేసుకుని నేను సపరేట్గా దుపట్టా మంచిది తీసుకుంటే నాకు మల్టిపుల్ దాని మీద యూస్ అయ్యేది కదా. సో అది నేను చేసిన తప్పండి. సో ప్లీజ్ మీరైనా అది మెటీరియల్ అంతా కూడా మీరు ఫ్రాక్కి యూజ్ చేసుకొని దుప్పట్టా తీసుకోండి వేరేది, సో దట్ అది మిగిలిన వాటి మీద కూడా యూజ్ అవుతుంది. కాబట్టి నేనైతే 900 పెట్టి ఇది కొన్నాను, దాని బదులు 1500 పెట్టి ఒక ఏంటది ఒక దుప్పట్టా కొనుక్కుని ఉంటే కనుక మనకి మల్టిపుల్గా యూజ్ అయ్యేది. సో లెసన్స్ లెర్న్డ్ గైస్. అండ్ ఇది ఎప్పుడు రియలైజ్ అంటే జస్ట్ ఇది ఇలా డైకి ఇచ్చి అలా రియలైజ్ అయ్యాను అనమాట. ఇంకా అప్పుడు మరి ఇంకేం చేయలేం కదా మరి. సో కాబట్టి ఇంకా ఓకే, ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్స్, విల్ లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్. కాబట్టి ఇప్పుడు టాప్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బాటమ్ పార్ట్ స్టిచ్ చేయాలన్నమాట. సో దాన్ని కట్ చేసుకుందాం గైస్. అండ్ బ్యాక్ పసాక్, ఎందుకంటే ఆల్రెడీ 4 days నుంచి నేను పాతవన్నీ రీమోడల్ చేస్తూ మళ్ళీ వాటి మీదకి కొత్త టాప్స్ మీద కింద కొత్త గాగ్రాలు ఇలా అంతా చేశాను అనమాట. సో మీకు ఇవన్నీ ఆబ్వియస్గా నెక్స్ట్ వీడియోస్లో పెట్టడానికి నేను షూట్ చేయలేదు, జస్ట్ చూపిస్తాను ఓకే ఇవి నేను చేసుకున్నానని. సో యా, ఇప్పుడైతే దీన్ని ఫినిష్ చేద్దాం గైస్. ఇది ఒకటే అయిపోతే మళ్ళీ ఇంకెప్పుడు కుడతాను నాకు కూడా తెలియదు. ఓకే, యా. Tell me what's wrong and why you never said you felt that way. I guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. As you fade away. Guys, this is the
ఐ థింక్ ఐ డిడ్ వెరీ 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 గుడ్ జాబ్. అసలు నాకైతే చాలా నచ్చింది. ఇది ఎలా ఉందంటే ఆలియా భట్ ఎవరితో మ్యారేజ్ కో దేనికో వేసింది. నేను ఇక్కడ మీకు రిఫరెన్స్ పిక్ ఇస్తాను. సేమ్ అదే కలర్ లో ఉంది, అలానే ఉంది అనమాట. నాకు చాలా చాలా నచ్చింది. సో ఇంకా ఇది అటాచ్ అది చేయాలి అండ్ బ్యాక్ సైడ్ జిప్ కూడా వేయాలన్నమాట. సో దిస్ ఇస్ ద అవుట్ఫిట్ గర్ల్స్. ఎనీవేస్ ఇంకా ఫైనల్ రివీల్ మొత్తం అంతా రెడీ అయ్యాక ఆ రివీల్ వేస్తాను అనమాట. సో ఇప్పటికైతే ఇలా ఉంది. నేను కొంతసేపు దీన్ని చూసి సంతోషిస్తాను బికాజ్ నాకు చాలా చాలా టెన్షన్ ఉండాలి. అనవసరంగా చీర కట్ చేసేస్తున్నాను ఎందుకురా బాబు అనుకున్నాను. బట్ ఐ థింక్ ఇట్స్ వర్త్ ఇట్. అందుకే రిస్కులు తీసుకోకపోతే లైఫ్ లో మిగిలేదు రస్కులు మాత్రమే. ఓకే అండ్ ఇంకా చున్నీగా కూడా మేబీ కింద ఏమన్నా కొంచెం బార్డర్ లాంటిది వేస్తే బాగుంటుందేమో. అంటే ఇంకా ఈ మెటీరియల్ ఉందన్నమాట. సో అదేమన్నా బార్డర్ వేసి చూస్తాను. We'll see.